పరాభవనామ సంవత్సరమున మిథున రాశి వారి ఫలితాలు. మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11 ఉంది, గౌరవం 1 ఉంది, అవమానం 7 ఉంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి జూన్ 2వ తేదీ వరకు జన్మరాశి గురువు 2వ స్థానమున శని, 10వ స్థానములో రాహుకేతువులు, 9, 3 స్థానములు, తదుపరి 8, 2 స్థానములో సంచారం. ఈ సంవత్సరం గురుబలం అయితే మీకు ఎక్కువగా పెరుగుతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. గత సంవత్సరములో అనారోగ్యము, సొంత వ్యాపారము వదిలి వేరే వారి ద్వారా పనులు ఎందు చేరడం అనేది కలిగి ఉంటుంది. ఈ 2వ స్థానంలో గురువు ప్రవేశం వలన ధన సంపాదన, మనస్సౌఖ్యము, ఆనందము, సంతోషాన్ని జూన్ 2 నుంచి పొందుతారు. గతంలో మీ మీద ఉన్న అపనిందనలన్నీ పారిపోతాయి. ఎప్పుడు అవమానపడ్డారో, ఎక్కడ అవమానపడ్డారో అక్కడే మీరు యోగ్యులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక స్తోమత బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సహాయం చేస్తారు. రాహు భాగ్యములో ఉన్నందున శని దోషం తగ్గుతుంది. శుభమూలకంగా గురువు అనుకూలిస్తాడు. అన్ని గ్రహాలు మీకు మంచిగా అనుకూలిస్తున్నాయి. గురువు చాలా బలంగా ఉన్నారు. అట్టే డిసెంబర్ 8వ తేదీ నుంచి మీకు ఇబ్బంది కలగవచ్చు. ఆరోగ్యపరంగా నష్టం ఉంటుంది. నిగూఢమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం, లేదంటే ఇబ్బందులు కలగవచ్చు. విషపూరితమైన జబ్బులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. నిర్వహణ, శరీర కష్టము, దైవ కార్యాలు, మానసికమైనటువంటి దుఃఖం కలుగుతుంది. అశాంతి ఉంటుంది, తిప్పట ఉంటుంది, అవిఘ్నాలు ఉంటాయి. కోర్టులో వ్యవహారాలు ఉంటాయి. ఒత్తిడితో మీరు ప్రతి కార్యాన్ని ఈ సంవత్సరం జయిస్తారు. డిసెంబర్ నుంచి సంవత్సరాంతము వరకు జాగ్రత్తగా ఉండండి. పరిహారము దత్తాత్రేయ పూజ, రాహువు 8వ స్థానము కావున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, సర్ప సూక్తము అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఇంటిలో వినండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఆదివారం నాడు వీధి కుక్కలకి నైవేద్యాలు పెట్టండి. శుభం కలుగుతుంది.